గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సిహెచ్ఎస్ఎల్కి సిజిఎల్కి ఉపయోగపడే క్వశ్చన్స్ చూద్దాము. టైమ్ అండ్ డిస్టెన్స్ టాపిక్లో చూద్దాము. ఏ బాయ్ గోస్ టు హిస్ స్కూల్ ఫ్రమ్ హిస్ విలేజ్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 5 km/h. అంటే విలేజ్ నుంచి స్కూల్కి ఎంత స్పీడ్లో వెళ్తున్నాడు? 500 km/h స్పీడ్లో వెళ్తున్నాడు. హీ రిటర్న్స్ టు హిస్ విలేజ్ ఫ్రమ్ స్కూల్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 15 km/h. అంటే స్కూల్ నుంచి విలేజ్కి రిటర్న్ అయిపోయాడు. ఎంత స్పీడ్తో? 15 km/h స్పీడ్తో. హీ స్పెండ్స్ టోటల్ 2 hours ఇన్ హిస్ జర్నీ అన్నాడు. అంటే విలేజ్ నుంచి స్కూల్కి, స్కూల్ నుంచి విలేజ్కి ఎంత టైం స్పెండ్ చేస్తున్నాడు అంటే 2 hours టైం స్పెండ్ చేస్తున్నాడు. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ స్కూల్ అండ్ విలేజ్. స్కూల్కి విలేజ్కి ఎంత డిస్టెన్స్ ఉంది కనుక్కోమన్నాడు. ఇక్కడ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ స్పీడ్స్ బై సమ్ ఆఫ్ స్పీడ్స్ ఇంటూ టోటల్ టైం. ఇక్కడ వచ్చేసి విలేజ్ నుంచి స్కూల్కి స్పీడ్ ఇచ్చేసారు, స్కూల్ నుంచి విలేజ్కి వచ్చేసి స్పీడ్ ఇచ్చేసారు. టోటల్ టైం వచ్చేసి 2 hours అన్నారు. ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ స్పీడ్స్ బై సమ్ ఆఫ్ స్పీడ్స్ ఇంటూ టోటల్ టైం చేస్తాం. 5 × 15 బై సమ్ ఆఫ్ స్పీడ్స్ అన్నాడు. 15 + 5 వచ్చేసి 20 ఇంటూ టోటల్ టైం వచ్చేసి 2. 2 1s 2 10s 2 5 2s 5 1s. ఓకే, 15/2 డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 15/2 ఈజ్ ఈక్వల్ టు 7.5 km. ఇక్కడ నోట్ అంటే మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టూ స్పీడ్స్ ఇచ్చి టోటల్ టైం ఇచ్చారంటే డిస్టెన్స్ కనుక్కునేదానికి ఫార్ములా ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ స్పీడ్స్ బై సమ్ ఆఫ్ స్పీడ్స్ ఇంటూ టోటల్ టైం. ఈ ఫార్ములా అనేది గుర్తుపెట్టుకోండి. ఏ పర్సన్ ట్రావెల్స్ ఫ్రమ్ హిస్ హౌస్ టు ఆఫీస్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 6 km/h అన్నాడు. హౌస్ నుంచి ఆఫీస్కి ఎంత km/h వెళ్తున్నాడు? 6 km/h స్పీడ్తో వెళ్తున్నాడు. అండ్ హీ రిటర్న్స్ ఫ్రమ్ ద ఆఫీస్ టు హౌస్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 10 km/h. ఆఫీస్ నుంచి హౌస్కి రిటర్న్ అయిపోయాడు. ఎంత km/h స్పీడ్తో బయలుదేరాడు? 10 km/h స్పీడ్తో బయలుదేరాడు. హీ స్పెండ్స్ టోటల్ 40 minutes ఇన్ హిస్ జర్నీ. అంటే ఆఫీస్ నుంచి హౌస్కి, హౌస్ నుంచి ఆఫీస్కి వచ్చేసి ఎంత జర్నీ స్పెండ్ చేస్తున్నారు? 40 minutes జర్నీ స్పెండ్ చేస్తున్నారు. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ హౌస్ అండ్ ఆఫీస్. హౌస్ నుంచి ఆఫీస్కి ఎంత డిస్టెన్స్ ఉంటుందో కనుక్కోమన్నాడు. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ స్పీడ్స్ బై సమ్ ఆఫ్ స్పీడ్స్ ఇంటూ టోటల్ టైం బై 60. 60 అని ఎందుకు వేసామంటే టోటల్ టైం వచ్చేసి మినిట్స్లో ఉంది, 40 minutes కాబట్టి 40/60 అనేది వేసాము. ఇక్కడ వచ్చేసి స్పీడ్స్ అనేది ఇచ్చేసాడు. 6 km/h 10 km/h స్పీడ్స్ ఇచ్చేసాడు. 6 × 10 సమ్ ఆఫ్ స్పీడ్స్ వచ్చేసి 10 + 6 వచ్చేసి 16 ఇంటూ టోటల్ టైం వచ్చేసి 40 minutes. 40/60. ఓకే, ఇక్కడ వచ్చేసి క్యాలిక్యులేషన్ చూడండి. 22s 23s 3 1s 3 2s 2 1s 2 8s. ఓకే, 2 × 10 20 8/8. ఓకే, ఇక్కడ వచ్చేసి 8 2s 16 4.0 8 5s 40 0 2.5 km. If the total time is in minutes, then the distance formula is distance is equal to product of speeds by sum of speeds into total time by 60. ఓకేనా? ఇంతకుముందు ప్రీవియస్ ప్రాబ్లంలో టోటల్ టైం డ్యూరేషన్ టైం వచ్చేసి హవర్స్లో ఇచ్చాడు కాబట్టి మనం 60 అనేది లేదు. ఇక్కడ టోటల్ టైం వచ్చేసి మినిట్స్లో ఇచ్చాడు కాబట్టి 60 అనేది వేసాము. అందరికి అర్థమైంది అనుకుంటా. థ్యాంక్ యూ గైస్.